నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి సమస్యలు పరిష్కారాలు నిపుణుల అభిప్రాయాలు విశ్లేషకుల అంచనాలు జనం గళం జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్ పొరుగు దేశానికి పొగరెక్కువవుతోంది కుటిల రాజకీయాలతో పాకిస్తాన్కు వంత పాడుతూ వచ్చిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు డైరెక్ట్ అటాక్కు దిగాలని చూస్తోంది. పైకి శాంతి మంత్రం వల్లించే చైనా కాళ్ల కింద గోతులు తవ్వుతోంది. తనను తలదన్నే దేశంగా ఎదుగుతున్న భారత్ వృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న పక్క దేశం పక్కలో బళ్లెంలా మారాలని చూస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా భారత్ను ఇరుకున పెట్టాలనుకుంటోంది. అందుకే హద్దులు మీరుతూ భారత్ను రెచ్చగొడుతోంది చైనా. ఇంతకీ డ్రాగన్ అసలు ఉద్దేశం ఏంటి? భారత్ను దెబ్బతీయడమేనా? చైనా కుటిల యత్నాలకు మూలం ఎక్కడుంది? మిడిమిడి జ్ఞానంతో ఎగసిపడుతున్న చైనా పాక్తో చెట్టాపట్టాలేసుకుని భారత్పై దండయాత్రకు వ్యూహాలు రచిస్తోందా? భారత్ను ఆర్థికంగా రాజకీయంగా అస్థిరపరిచేందుకు కుటిల యత్నాలు చేస్తోందా? భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుంది. అలాగని మన మీదకు శత్రుదేశం దండెత్తి వస్తే మాత్రం చేతులు ముడుచుకొని కూర్చోదు. ఇది పలు సందర్భాల్లో రుజువైంది కూడా. ఇప్పుడు చైనా విషయంలోనూ భారత్ అదే వైఖరితో ఉంది. డర్టీ డ్రాగన్ అంతకు యుద్ధానికి తెగిస్తే బుద్ధి చెప్పి తీరుతామని క్లారిటీ ఇస్తోంది. సరిహద్దు తగాదాల్లో అత్యుత్సాహంతో తలబిరుసుతో ప్రవర్తిస్తోంది చైనా. దీంతో భారత్ కూడా చైనాకు బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. కయ్యానికైనా సామరస్యంగా చర్చలకైనా సిద్ధమేననే సంకేతాలు అందిస్తోంది. అయితే ఒకవేళ యుద్ధానికే డ్రాగన్ దిగితే పరిస్థితి ఏంటి? ఎవరి బలాలెంత? చైనా అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం. $11.5 ట్రిలియన్ చైనా ఆర్థిక వ్యవస్థ 6 నుంచి 7% వృద్ధి నమోదు చేస్తోంది. అంటే భారత్ కరెన్సీలో 65 లక్షల కోట్ల రూపాయలన్నమాట. భారత ఆర్థిక వ్యవస్థ $2.5 ట్రిలియన్. అయినా వేగంగా అభివృద్ధి సాధిస్తున్న దేశం. భారత్తో పోల్చితే 10 కోట్ల వరకు జనాభా ఎక్కువ ఉన్న దేశం. పైగా పారిశ్రామికంగా అక్కడ ఎక్కువ అవకాశాలున్నాయి. భారత్ కూడా ఏటా 7% పైగా వృద్ధి నమోదు చేస్తున్న దేశమే. అగ్రరాజ్యం అమెరికాను సవాలు చేయాలని చైనా కలలు కంటోంది. గత 2 దశాబ్దాలుగా ఆర్థికంగా చైనా ఎదగడమే అందుకు కారణం. కానీ భారత్ అలా కాదు. ఏ దేశంతోనూ శత్రుత్వం కోరుకోదు, సవాళ్లు విసరదు, కయ్యానికి కాలు దువ్వితే మాత్రం వదిలిపెట్టదు.
రక్షణ, తయారీ, అంతరిక్ష పరిజ్ఞానం, నిర్మాణ రంగాల విషయానికొస్తే రక్షణ రంగంలో చైనా ఎక్కువగా వెచ్చిస్తుంది. జనాభా ఉన్న దేశం కాబట్టి సైన్యం కూడా ఎక్కువే. కానీ టెక్నాలజీ విషయంలో చైనాకు అంత సీన్ లేదు. చైనా పరిజ్ఞానం అంతా డొల్లే. నాసిరకం సరుకులతో ఆర్థికంగా నిలదొక్కుకోవడం మాత్రమే తెలుసు. చైనా వస్తువులకు కానీ టెక్నాలజీకి కానీ వాసి కంటే రాసే ఎక్కువ. అంతరిక్ష పరిజ్ఞానంలో అయితే అట్టర్ ఫ్లాప్. కానీ భారత్ అలా కాదు. ఆర్థిక సంస్కరణలు, టెక్నాలజీ, అంతరిక్ష పరిజ్ఞానంలో అగ్రదేశాలే నివ్వెరపోయే విజయాలను సొంతం చేసుకుంటోంది. మేక్ ఇన్ ఇండియాతో ఇప్పుడు పారిశ్రామికంగానూ నిలదొక్కునే ప్రయత్నం చేస్తోంది. పైగా యువకుల శాతంలో ప్రపంచంలో మన దేశమే టాప్. రక్షణ పరంగా శత్రుత్వం, సరిహద్దు వివాదాలున్నా వర్తక బంధం కూడా రెండు దేశాల మధ్య బలంగా ఉంది. యుద్ధం వస్తే వర్తక, వాణిజ్యంలో భారత్కు నష్టమే. కానీ చైనాకు అంతకన్నా మించిన నష్టం. ఎందుకంటే చైనా ఎగుమతులు చాలా వరకు భారత్కే ఎక్కువగా ఉంటున్నాయి. అవన్నీ ఆగిపోతే చైనా ఆర్థిక వ్యవస్థ దిగజారక తప్పదు. పైగా సరిహద్దు దేశాలతో చైనా సాన్నిహిత్యం అంతంత మాత్రమే. అందుకే యుద్ధం వస్తే చైనా చితికిపోవడం ఖాయమనేది విశ్లేషకుల అంచనా. గతంతో పోల్చితే భారత సైనిక సంపత్తి చాలా వరకు పెంచుకుంది. అణ్వాయుధాలు, రక్షణ రంగానికి సంబంధించిన విమానాలు, త్రివిధ దళాలన్నీ కూడా అగ్రదేశాలకు తీసిపోని రీతిలో భారత్ పెంచుకుంటూ వస్తోంది. సైనిక సామర్థ్యం అధికంగా ఉన్న భారత్ సమరానికి వెరవదు. అందుకు పాక్ సైన్యంపై సర్జికల్ స్ట్రైక్సే తాజా ఉదాహరణ. భారత ఆర్మీ చీఫ్లు కూడా యుద్ధం ఎప్పుడొచ్చినా సిద్ధమనేలా తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం ఇందుకు నిదర్శనం. కాబట్టి చైనా అదుపులో ఉంటే ఓకే, లేదంటే దాన్ని అటు రాజకీయంగా, ఇటు ఆర్థికంగా, సైనిక పరంగా ఎలా మెడలు వంచాలో భారత్కు తెలుసు. భారత్ పై డ్రాగన్ చైనా ఇప్పుడు భారత్ పై గురిపెట్టిందా అనే కోణంలో గత కొంతకాలంగా కనీసం ఈ ఒక 10-15 రోజుల నుంచి అయితే ఒక ఉద్రిక్త వాతావరణం అయితే సరిహద్దుల్లో కనబడుతోంది. ముఖ్యంగా భారత్ చైనా మధ్య యుద్ధం తప్పదా, యుద్ధం అనివార్యమైతే ఎవరి బలాబలాలు ఎంత, నిజంగా చైనా యుద్ధానికి తెగబడుతుందా, భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతుందా, ఇటువంటి అంశాలకు సంబంధించి ఒక 10 రోజుల నుంచి చర్చ సీరియస్గా జరుగుతోంది. ఎందుకంటే డోక్లాం అనే ఒక ప్రాంతంలో ఇది భారత్ అదేవిధంగా చైనా ఆర్మీకి సంబంధించిన జవాన్ల మధ్య ఒక పరస్పర సంఘర్షణ పూరిత వాతావరణానికి సంబంధించిన విజువల్ ఇంటర్నెట్లో కానివ్వండి, చాలా వరకు మీడియా ఛానల్లో కానీ ప్రసారం అవ్వడం, దాన్ని బూచిగా చూపుతూ అటు చైనా కానీ ఇటు భారత్ కానీ పరస్పర ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ అంతర్జాతీయ సమాజంలో వార్తల్లో నిలిచాయి. ప్రస్తుతం ఈ అంశం గురించి ఒక క్లారిటీ రావాలంటే భారత్ గతంలో 1962లో వార్ జరిగినప్పుడు భారత్ ఓటమి చవి చూసింది. దాన్ని గుర్తుంచుకోవాలని చైనా బెదిరిస్తోంది. అయితే అప్పటి భారత్కి ఇప్పటి భారత్కి చాలా వ్యత్యాసం ఉందని ఇప్పటి మన భారత ప్రభుత్వ పాలకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ చైనా కూడా సమర్థవంతంగా ఎదిగిందని చైనా కూడా చెబుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా చైనా మధ్య ఉన్న ఈ వివాదానికి సంబంధించి ప్రస్తుతం ఎటువంటి విశ్లేషణ చేయాలి, ఎటువంటి చర్యల ద్వారా ఈ వివాదం నుంచి బయటపడగలుగుతాం, భారత ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి, అదేవిధంగా చైనా ప్రభుత్వ వ్యవహార శైలిని ఎలా మనం తూర్పారబట్టగలగాలి, ఇది ఈ అంశం గురించి మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం ఈ అంశంలో నిష్ణాతుల అభిప్రాయాల్ని మనం తీసుకోబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి మాజీ సలహాదారు శ్రీ కేసీ రెడ్డి గారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు బాయిర దిలీప్ గారు. నమస్కారం దిలీప్ గారు, కేసీ రెడ్డి గారు, చర్చకు స్వాగతం. ముందుగా రెడ్డి గారు, ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా చైనాకు మధ్య ఇంత వివాదం గతంలో ఎప్పుడూ జరగలేదు. 1962 తర్వాత ఇప్పుడే మళ్ళీ ఆ స్థాయిలో జరుగుతోంది అనేది విశ్లేషకులు చెబుతున్నమాట. ఎందుకు ఇటువంటి పరిస్థితులు వచ్చాయి? ప్రస్తుతం ఉన్న పరిస్థితిని మీరు ఎలా అంచనా వేస్తారు? అంటే ఇండియాకి చైనాకి ఉన్న సంబంధాలు ఇంతవరకు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయని ఒకసారి చూడాలి మనం. ఇండియాకి చైనాకి ఉన్న సంబంధాలు మిలిటరీ సంబంధాల గురించే చూడాలా మనం, లేకుంటే ఎకనామిక్ రిలేషన్స్ చూడాలా, లేకుంటే కల్చరల్ రిలేషన్స్ చూడాలా, లేక రిలీజియస్ రిలేషన్స్, ఇప్పుడు బౌద్ధ మతం అక్కడ ఉంది ఇక్కడ ఉంది,
ఇవన్నీ రకరకాల రిలేషన్స్ ఉన్నాయి. అన్ని రిలేషన్స్ పాడైనయా లేకుంటే కొన్ని రిలేషన్స్ పాడైనయా అన్న విషయం కూడా మనం చూడవలసి వస్తుంది. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు చూస్తే ఇన్ని గొడవలు జరిగిన 10 రోజుల నుంచి జరిగిన ఎకనామిక్ రిలేషన్స్ ఒక్కటి ట్రేడ్ కామర్స్ రిలేషన్స్లో ఒక్క చిన్న వేసంతో కూడా ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆ ట్రేడ్ బాగా జరుగుతుంది. ఏంటంటే ఇద్దరు దేశాలకు కూడా ఆ ట్రేడ్ కామర్స్ అన్నది ఎకనామిక్ గ్రోత్ ఎకనామిక్ డెవలప్మెంట్ అన్నది అది ఎసెన్షియల్ ఎలిమెంట్ అని రెండు దేశాలు తెలుసును. కాకపోతే దెర్ ఆర్ సమ్ ఇరిటెంట్స్. దీనిలో కొన్ని చైనా చేసిన పనులు భారతదేశానికి ఇరిటెంట్గా ఉన్నాయి. అలాగే భారతదేశం ఒప్పుకోని పనులు కొన్ని చైనాకి ఇరిటెంట్గా ఉన్నాయి. చెప్పాలంటే ఇప్పుడు చైనా రిలేషన్ ఇండియా రిలేషన్ చూసుకుంటే ఇట్స్ ఎ మిక్సర్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ కాన్ఫ్లిక్ట్ అని చెప్తాను నేను. కొన్ని ఏరియాల్లో కోఆపరేషన్ ఉంటుంది రెండు దేశాల మధ్య, కొన్ని ఏరియాల్లో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఏ ఏరియాలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది? ఏరియాలో కాన్ఫ్లిక్ట్ ఉందంటే ఇప్పుడు ఎందుకు వస్తుంది కాన్ఫ్లిక్ట్ కూడా? ఎందుకు వస్తుందంటే మన పెర్సెప్షన్స్, మన అజంప్షన్స్, ఎక్స్పెక్టేషన్స్. మనం ఒకటి అస్యూమ్ చేసుకుంటాం, మన స్థితులను పెట్టుకుని వాళ్ళు కూడా అదే నమ్ముతారు, వాళ్ళు కూడా అది చేస్తారని ఒక ఎక్స్పెక్టేషన్, ఒక అస్యూమ్ చేసుకుని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మనం చెప్పాలంటే టెర్రరిజం, కౌంటర్ టెర్రరిజం చూసుకోండి. చాలామంది మన పాలసీ మేకర్స్ అనుకునేది ఏమిటంటే చైనాకు కూడా ఉయిగూర్ ఉంది, ఉయిగూర్లో అంతా ముస్లిం డామినేషన్, ముస్లిం పాపులేషన్ మెజారిటీ ఉంది. దానిలో కూడా టెర్రరిస్ట్ ఎలిమెంట్స్ వచ్చారు. అందుకని టెర్రరిజం గురించి చైనా కూడా బికాజ్ ఈజ్ గోయింగ్ టు బి ఎఫెక్టెడ్, వాళ్ళు మనం చేసిన టెర్రరిజం చేసిన మీద అంశాలకి వాళ్ళు పూర్తిగా మద్దతు ఇస్తారు అని అనుకున్నాం ఒకటి. కానీ చైనాలా చూస్తే వాళ్ళ టెర్రరిజంని ఉయిగూర్లో వాళ్ళు చేసిన పనులు చూస్తే హార్డ్ స్ట్రైక్ వెరీ హార్డ్ అన్నది వాళ్ళ పాలసీ. మళ్ళా కాదు, చూసి చూడనట్లు వాళ్ళు ఎంత స్ట్రైక్ హార్డ్ అని ఎంత పాలసీ అంటే స్కార్ఫ్ పెట్టుకోవడం, బురకాలు వేసుకోవడం పూర్తిగా నిషేధించేశారు వాళ్ళకి. అలాగే రిలీజియస్ లీడర్స్ని అరెస్ట్ చేశారు, వాళ్ళకి ట్రావెల్ బ్యాన్ చేశారు, వాళ్ళ ఫండ్స్ని సీజ్ చేశారు. నిరంకుశత్వంగా చెప్పాలంటే నిరంకుశత్వ ధోరణిలో వాళ్ళు అణిచారు. ఆ రకంగా వాళ్ళు ఏమంటారంటే టెర్రరిజం ఈజ్ ఇంటర్నల్ మ్యాటర్, బయలాటరల్. ఇప్పుడు మన పిఓకేలో సర్జికల్ స్ట్రైక్స్ అని రకరకాల దేశాలు రకరకాల కామెంట్లు ఇచ్చినాయి. చైనా కామెంట్ ఏమి ఇచ్చింది చూస్తే మీరు, చైనా didn't comment anything, number 1. Number 2, when they're asked, they said it is a bilateral issue between Pakistan and India and there is nothing to comment అని చెప్పారు. ఓకే. అలానే వాళ్ళ చూసే ధోరణి టెర్రరిజం మీద కానీ లేకపోతే టెర్రరిస్టులు కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ చేసే విధం మీద కానీ వాళ్ళ ధోరణి వేరుగా ఉంటాయి. మరి అదే పనులు మనం చేయాలంటే ఇండియాలో ఇది అన్కాన్స్టిట్యూషనల్. మనం అన్ని ఏం చేస్తున్నా కానీ టెర్రరిస్టులు కూడా కాన్స్టిట్యూషనల్ వే మీదే వెళ్తాం తప్ప నాన్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్లో మనం ఎప్పుడు కూడా ఎవరిని అనచలేదు. దానివల్ల పెర్సెప్షన్స్లో తేడా వస్తుంది. ఓకే. అందుకనే మీరు చూస్తే చెప్పండి సార్. ఇప్పుడు మన యుఎన్ కౌన్సిల్, సెక్యూరిటీ కౌన్సిల్కి ఆజాద్ గురించి ఇండియా ఎంతో కష్టపడి ఎవిడెన్స్ తయారు చేసింది. డిప్లొమాటిక్గా దే మౌంటెడ్ ఎ ప్రెషర్ ఫ్రమ్ ఆల్ ద కంట్రీస్. చైనా కూడా చెప్పింది బికాజ్ ఆఫ్ టెర్రరిజం వీ సఫర్డ్ సో మచ్. మాకు ముంబై బ్లాస్ట్లు వచ్చినాయి, ఢిల్లీ బ్లాస్ట్ వచ్చాయి, ఇవన్నీ వచ్చి వీఆర్ సఫరింగ్, ధన ప్రాణ నష్టాలు వస్తున్నాయి. కానీ ఇతన్ని అందుకని ఆ యుఎన్ శాంక్షన్ లిస్టులో ఇతని పేరు పెట్టాలని చెప్పేసి చైనా సెడ్ నో, వాళ్ళు సపోర్ట్ ఇవ్వలేదు. పైగా వాళ్ళు చైనా ఇచ్చింది ఏమిటంటే మీరు జస్ట్ ఒక మనిషిని. అంటే నాకు ఒక్క పాయింట్ చెప్పండి సార్. ఫస్ట్ మీరు చెప్పిన ప్రకారం చూస్తే ట్రేడ్ కానివ్వండి, ఆర్థిక లావాదేవీలు కానివ్వండి, ఎగుమతులు దిగుమతులు కానివ్వండి, ఏవి ఆగలేదు. ఆర్థిక పరమైన అంశాలన్నింటిలోనూ సత్సంబంధాలు ఉన్నాయి ఇండియాకు చైనాకి. కొన్ని విషయాల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయంటున్నారు. ముఖ్యమైన విషయాల్లోనే చైనా అడ్డు తగులుతోంది. ముఖ్యమైన విషయాలు ఇప్పుడు ఎన్ఎస్జీ సభ్యత్వం కావచ్చు, ఇప్పుడు మన కుల్భూషణ్ జాదవ్ విషయం కావచ్చు, పాకిస్తాన్ తో వ్యవహార శైలి కావచ్చు, పిఓకేలో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేస్తున్న అంశాలు కావచ్చు. అంటే ముఖ్యమైన సరిహద్దులకు సంబంధించి భారతదేశానికి సంబంధించి ఒక థ్రెట్ గానే చైనా ఉందా లేదా ఇప్పుడున్న పరిస్థితి? అవును, థ్రెట్టే కదా. థ్రెట్ ఎప్పుడు కాంపిటీషన్ ఉంది రెండు దేశాల మధ్యనే, కాంపిటీషన్ అంటున్నారు. దేర్ ఈస్ ఎ రైజింగ్ ఎకానమీస్ రెండు కూడా. ఈజ్ ఆల్మోస్ట్ డైనమిక్ పవర్ కంట్రీస్ ఇవి రెండు కూడా, ఏషియాలోనే కాదు ప్రపంచంలో. ఇప్పుడు దెర్ ఇస్ ఎ కాంపిటీషన్ బిట్వీన్ దెమ్ ఫర్ ద రిసోర్సెస్ అండ్ ద క్యాచింగ్ ద మార్కెట్స్. అంటే చైనా డెవలప్డ్ సచ్ ఎ బిగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అయ్యింది, వాళ్ళకి రిసోర్సెస్ కావాలి.
ఆయిల్ రిసోర్సెస్ కావాలి, ఇంకా రకరకాల ఐరన్ న్యాచురల్ రిసోర్సెస్ కావాలి. అలానే వాళ్ళు తయారు చేసిన గూడ్స్ని అమ్మడానికి కూడా ఒక మార్కెట్స్ కావాలి. సేమ్ థింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ విత్ ఇండియా. ఓకే, అందుకని దెర్ ఇస్ ఎ కంపిటీషన్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్. దట్స్ వై చైనా డజంట్ అలౌ ఇండియా టు రైస్. దే డోంట్ వాంట్ సీ. దానికి ఏం చేస్తుందంటే పాకిస్తాన్ ఉపయోగిస్తుంది ఇప్పుడు. ఎస్ ఎగ్జాక్ట్లీ. కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా ఇంకొకరు ఎదగకూడదు అనుకోవడం కూడా ఒక కాంపిటీషన్ లో భాగమే. సార్ బైరదిలీప్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ చైనా మధ్య ఈ వివాదానికి కారణాలు ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి మీ అంచనా ఏంటి? భారత్ చైనా రిలేషన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా మనకున్నది సరిహద్దు వివాదం. ఈ సుమారుగా మనకి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 3200 సుమారుగా 200 కిలోమీటర్ బోర్డర్ ఉంది ఇండియాకి చైనాకి. వెస్ట్ ఒక 5 స్టేట్లు మనం వాళ్ళతో బోర్డర్లో ఉన్నాం. ఇప్పుడు వెస్ట్రన్ సైడ్ జమ్మూ కాశ్మీర్, ఉత్తరాంచల్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఈ రాష్ట్రాలు సుమారు 3200 ఉన్నాయి. సరే, ఈ బోర్డర్ ఒకటి. రెండోది, ప్రపంచంలో గత 4 దశాబ్దాలుగా చైనా అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. అత్యధిక పాపులేషన్ కలిగి ఉన్న దేశాలు చైనా, తర్వాత ఇండియా. ఈ 2 దేశాలు గత 50 ఏళ్ళగా చైనా చాలా వేగవంతంగా అభివృద్ధి చెంది ఒక బలమైన దేశంగా, ఇప్పుడు అమెరికా స్థాయిలో ఈ దేశం కూడా అభివృద్ధి చెందింది. అయితే అనూహ్యంగా ఇటీవల చాలా కొద్ది కాలంలో, సుమారు 10 ఈ దశాబ్దంలో అనూహ్యంగా భారతదేశం ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందటం, ఈ సాఫ్ట్వేర్ వల్ల కానీ, అదేవిధంగా ఇండియా అమెరికా రిలేషన్షిప్స్ బాగా అభివృద్ధి చెందటం, పాకిస్తాన్తో పోస్ట్ కోల్డ్ వార్లో పాకిస్తాన్తో పూర్తిగా కొంతవరకు పాకిస్తాన్తో అమెరికా అనుబంధం తగ్గటం, ఈ జియో పొలిటికల్ దృష్టిలో ఈరోజు కొంత మనం అమెరికాకి ఫేవర్గా కొంత ఉండటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు భారతదేశం ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నప్పుడు కొంత చైనా కూడా భారతదేశాన్ని కొంత కంట్రోల్ చేయాల్సిన దృష్టిలో ఒక పథకం ప్రకారం ముందుకెళ్తుంది అనేది ఒక భావన. ఇండియా చైనా ట్రేడ్, సార్ చెప్పినట్టు నాకు చాలా పరిమితమైన నాలెడ్జి, బట్ స్టిల్ ఒక $70 బిలియన్ ట్రేడ్ ఉంది ఇండియాకిను సుమారుగా. $70 బిలియన్ ట్రేడ్ ఇండియాకిను చైనాకి ఉంది. అందులో $58 బిలియన్ చైనా ఎక్స్పోర్ట్స్ చేస్తుంది మనకి, మనం వాళ్ళకి చేస్తుంది 11 బిలియన్స్ ఆర్ 12 బిలియన్స్. సో ట్రేడ్ వాళ్ళకి ఫేవరబుల్గా ఉంది. అది ఒక ప్రధానమైన కారణం మనతో యుద్ధం చేయకపోవటానికి. యుద్ధం చేయటం వలన ఈరోజు చైనా ఆర్థిక వ్యవస్థ ఉన్న పరిస్థితులు, చైనా ఆర్థిక వ్యవస్థ మందగించింది, అక్కడ షేర్ మార్కెట్ పడిపోయింది, మరి చైనాలో పెద్దగా ఉత్పత్తి ఇది కూడా తగ్గటం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు చైనా ఈరోజు భారతదేశంతో యుద్ధం చేసే పరిస్థితులు వస్తాయని నేనైతే అనుకోను. కాకుంటే ఈ ఇరిటెంట్స్ చైనా భారత్ మధ్య, మనం ఇంటర్నేషనల్ మీడియాలో చూసిన కథనాల ప్రకారం చైనా చాలా ఉత్సాహవంతంగానే స్టేట్మెంట్స్ వరకు అయితే, నేను ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో కావచ్చు, న్యూస్ పేపర్స్ లో కావచ్చు, చాలా క్లియర్ గా కనబడుతోంది. అక్కడ ఉన్న విశ్లేషకులు, అక్కడ ఉన్న మేధావి వర్గము, జర్నలిస్టులు అందరూ కూడా యుద్ధం చేసైనా సరే మన ప్రాంతాన్ని మనం తీసుకోవాలని స్టేట్మెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఇచ్చారు. ఈ డోక్లాం ట్రయాంగిల్ పార్ట్, భూటాన్ రాజధాని, భూటాన్ బోర్డర్ డోక్లాం దగ్గర. యాక్చువల్ గా మనకన్నా వాళ్ళు రోడ్ వేయాలని ప్రయత్నిస్తుంది భూటాన్ లో. కాకపోతే భూటాన్ కి ఇండియాకి డిఫెన్స్ ట్రీటీ ఉంది కాబట్టి ఆ రోడ్డుని కొనసాగించడానికి మన దళాలు కూడా అడ్డంగా నిలబడి, వారి దళాలు ఇండియా భూటాన్ కలిసి వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు చైనాకి ఇటీవల చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అదటి వన్ రోడ్ వన్ బెల్ట్ అనే దానికి ఇటీవల సమావేశం జరిగినప్పుడు కూడా ఇండియా వెళ్ళలేదు, వ్యతిరేకిస్తున్నాం. కారణం ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో గుండా రోడ్డు వెళ్తుంది కాబట్టి అది మరి సమస్యాత్మక ప్రాంతం, అది మా ప్రాంతం, అందులో కొంచెం మీరు రోడ్డు వేయటానికి వీలు లేదు అనేది. ఈ సందర్భంలో మళ్ళీ ఇటుపక్క ఇక్కడికి వచ్చి ఈ డోక్లాం ఏరియా, ట్రయాంగిల్ ఏరియాలో ఇక్కడ చేయటం, మళ్ళీ ఫాలోడ్ బై ఒక స్టేట్మెంట్. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీడియా అడుగుతున్నాం. సార్ రెడ్డి గారు, ప్రస్తుతం డోక్లాలో అక్కడ అది అంత ఇంపార్టెంట్ ప్లేసా? దానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ప్రస్తుతం చైనా ఎందుకని ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకోవాలని ఒక భావనతో ఉంది?  ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇండియా చైనా సరిహద్దుల్లో 2 దేశాలు ఉన్నాయి. ఒకటి భారత్, ఇంకొకటి చైనా. 2 దేశాలు
లాట్ ఆఫ్ ఏరియాస్ ఓవర్లాపింగ్ ఏరియాస్ ఉన్నాయి. కొన్ని మనం క్లెయిమ్ చేస్తున్నాం, కొన్ని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు లాగా. ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ సంవత్సరం కాకపోయినా ప్రతి 2 సంవత్సరాలుగా రిపీటెడ్లీ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఈ ప్రాబ్లం వస్తూనుంది. బోర్డర్లో ఏదో ఒక డిస్ప్యూట్ వస్తున్నది. మీరు చూస్తే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ అరుణాచల్లో తిరుపతి డిస్ట్రిక్ట్ సేమ్. మీరు భూటాన్ పక్కకి వెళ్తే అరుణాచల్ ఉంటుంది, అరుణాచల్ తిరుపతి డిస్ట్రిక్ట్ కూడా ఇదే ప్రాబ్లం పెట్టారు వాళ్ళు. వచ్చి దే వాంటెడ్ టు ఎక్స్టెండ్ దేర్ బోర్డర్ టువర్డ్స్ ఇండియన్ సైడ్. ఇప్పుడు కానీ అది అయినా పర్వాలేదు. ఏం చేతనంటే అరుణాచల్ పైన ఉన్నప్పుడు కొంచెం లోపల వచ్చిన పెద్ద స్ట్రాటజికల్లీ ఇంపార్టెంట్ కాదు. కానీ డోక్లా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇండియాకి పాయింట్ చూస్తే. ఏం చేతనంటే డోక్లా నుండి కిందకి వస్తే మీరు సిలిగురి కారిడార్ ఉంటుంది. సిలిగురి కారిడార్ నుండి మనం ఎంటైర్ నార్త్ ఈస్ట్ మెయిన్ ల్యాండ్ ఇండియాకి ఇది ఎమర్జెన్సీలో ఎప్పుడన్నా సరే ఇన్ కేస్ ఆఫ్ వార్ దిస్ హ్యాస్ ఎ వెరీ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. అది కానీ ఎవరన్నా కంట్రోల్ చేస్తే ఇఫ్ ది ఎనిమీ టేక్స్ ఓవర్ ద చికెన్ నెక్ పోర్షన్ 17-18 కిలోమీటర్స్ పోర్షన్, అది ఎంటైర్ నార్త్ ఈస్ట్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద మెయిన్ ఏరియా. అందుకని భారత్ ఇండియా రైట్లీ concerned and we should be concerned. We can't leave it as a matter of small area going to China or small area surrounding to China అని కాదు. ఇప్పుడు మనకే బంగ్లాదేశ్ కూడా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ దెర్ ఆర్ సమ్ ఏరియాస్ గివ్ అండ్ టేక్ పాలసీలో మనం అడ్జస్ట్ అయ్యాం. ఇప్పుడు చైనా కూడా అలానే ఇఫ్ దే రియలీ వాంట్ ఈ బార్డర్ డిస్ప్యూట్స్ సరి చేసుకుందాం అంటే ఇట్ ఈస్ అక్రాస్ ద టేబుల్, నాట్ ఏ ఫ్యూ సోల్జర్స్ గోయింగ్ ఫ్రమ్ హియర్. వాళ్ళ వైపున ఒక ఫ్యూ సోల్జర్స్, ఈ ఇండియా వైపున ఫ్యూ సోల్జర్స్, దే కాంట్ డిసైడ్ బార్డర్ డిస్ప్యూట్. ఇట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఆన్ ద మెరిట్స్. అంతకుముందు ఒప్పందాలు ఏమున్నాయి ఇవన్నీ కూడా తీసుకుని రావాలి. అవి తీసుకొచ్చిన ఒప్పందాలకి తూట్లు పొడుస్తున్నారు అనేది చైనా వాదన, అది నిజమేనా? అది వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. అలాగే మనకు కూడా మన క్లెయిమ్స్ ఉన్నాయి. ఇవి రెండు ఒక దిక్కున పెట్టినప్పుడే అసలు నిజాలు బయటకు వస్తాయి. అది రానియకుండా ఎక్కడో ఒక కొంతమంది సైనికులు అటువైపు నుంచి, కొంతమంది సైనికులు ఇటువైపు నుంచి తోపులాట్లు దుసలాట్లు వీటితో బోర్డర్స్ డిస్ప్యూట్ సాల్వ్ అవ్వే అవకాశం లేదు. అందుకని వాళ్ళు సీరియస్గా ఉంటే బోర్డర్ డిస్ప్యూట్ చేయాలంటే దే షుడ్ ఆస్క్ ఫర్ ఏ ప్రాపర్ మీటింగ్, ప్రాపర్ వే ఆఫ్ సార్టింగ్ అవుట్. వాళ్ళకి ఏం చేతనంటే ఒక రకంగా చూస్తే మీకు ఈ బోర్డర్ డిస్ప్యూట్ని వాళ్ళు సాల్వ్ చేసుకుందాం అని కాదు, ఒక లీవరేజ్గా ఉపయోగిద్దాం అని చెప్పి ఎప్పుడు చూస్తుంటారు వాళ్ళు. ఎప్పుడు మీరు చూడండి ఇండియా పొజిషన్ కానీ రైజ్ అవుతుంటే దిస్ కైండ్ ఆఫ్ బోర్డర్ డిస్ప్యూట్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. ఇప్పుడు మొన్న మోడీ గారు వెళ్ళినప్పుడు అమెరికాతో సంబంధాలు అవి చేసినప్పుడు ఇట్ బిగ్ రిటర్న్ టు చైనా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏమనుకున్నారంటే Trump actually will tell India, look, we can't give visas, we can't give, we can't take your software engineers, we have to have jobs for our own people, take back your people అని ఏదో చెప్తా అనుకున్నాను. బట్ వాళ్ళు అనుకున్నది, వాళ్ళు ఊహించిన దానికన్నా విరుద్ధంగా ఈ సంబంధాలు ఇంకా ఇంప్రూవ్ అయ్యేందులోకి వాళ్ళకి కొంచెం ఇరిటేట్గా ఉంటుంది. అది ఒకటి. పైగా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఎప్పటి నుంచో కూడా నేను ఇంతకుముందు చెప్పాను, వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ పెంచారు. మిగతా దేశాలు జపాన్తో జర్మనీతో కంపేర్ చేసుకుంటే చైనా దే కాల్ రివర్స్ ఇంజనీరింగ్ ప్రాసెస్ అంటారు. ఓకే, అంటే రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఒరిజినల్ రీసెర్చ్ అది లేదు, ఎవరిదన్నా ఉంటే కాపీ చేసి వెంటనే ప్రొడ్యూస్ చేయడం. దానిలో చైనా దిట్ట. దాని సో మచ్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ డన్. అవి అమ్ముకోవడానికి మార్కెట్స్ కావాలి, భారత్ ఖచ్చితంగా ఇంపార్టెంట్. దానికి ఇండియన్ ఓషన్ కి వాళ్ళకి యాక్సెస్ కావాలని ఎప్పటి నుంచో చూస్తున్నారు. మలక్కా స్ట్రైట్ అన్ఫార్చునేట్లీ భారత్ కంట్రోల్ చేస్తుంది. దీంతో వాళ్ళ భయం ఏంటంటే వాళ్ళకి వచ్చే ఆయిల్ సప్లైస్ మిడిల్ ఈస్ట్ నుండి కానీ ఆఫ్రికన్ వచ్చే ఆయిల్ సప్లైస్ మలక్కా స్ట్రైట్ ఏం ప్రాబ్లం మలక్కా స్ట్రైట్లో వచ్చినా కానీ వాళ్ళ మొత్తం ఇండస్ట్రీస్ అంతా పడిపోతాయి. అందుకని వాళ్ళు ఎప్పటి నుంచో ఒక కారిడార్ కోసం చూస్తున్నారు, ఇన్లాండ్ వే ఒకటి చూసుకుని ఇండియన్ ఓషన్కి యాక్సెస్ కోసం చూస్తున్నారు. దానికి అనుగుణంగానే సిపిఈసి వచ్చింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పెట్టడం నియర్లీ $75 బిలియన్ వాళ్ళు ఖర్చు పెట్టింది. ఆ పోర్టు మీద ఖర్చు పెట్టింది, ఆ కారిడార్ ఖర్చు పెట్టింది. పైగా ఏమిటి, ఇండియాని మీరు కూడా రండి, మీకు కూడా ఉపయోగం వస్తుందని. ఉపయోగం ఉంటుంది చెప్పడానికి, కానీ ఒకసారి వెళితే ఏమవుతుందంటే రేపు ఒక 1 year పోయిన తర్వాత బికాజ్ యూ యాక్సెప్టెడ్, ఇప్పుడు మన పిఓకి వదులుకోవాలి, క్లెయిమ్ లేదు. అందుకని హౌ కెన్ ఇండియా అగ్రీ టు దట్? దే కాంట్ అగ్రీ. సార్ దిలీప్ గారు, ఇప్పుడు
సరే హిందీ చీనీ భాయ్ భాయ్ అని గత ప్రభుత్వాలు ముఖ్యంగా నెహ్రూ గారి హయాంలో చాలా స్టేట్మెంట్స్ మనం విన్నాం. అయినప్పటికీ చైనా ఎక్కడ కూడా భాయ్ భాయ్ అనుకునే కోణంలో ఉన్నట్టుగా అయితే అనిపించలేదు కొన్ని సందర్భాల్లో. అయితే సార్ చెప్పినట్టుగా ట్రేడ్ విషయంలో లాభదాయకంగా ఉంటే ఖచ్చితంగా ముందుకు వస్తారు. కానీ కొంతవరకు ఒక పక్క దేశం ఎదుగుతుందంటే సార్ చెప్పినట్టు అమెరికాతో సత్సంబంధాలు మెరుగవుతున్నాయన్న వెంటనే ఖచ్చితంగా ఇట్లాంటి చూపిస్తుంది. ఇప్పుడు అప్పటి ప్రభుత్వాలకి ఇప్పటి ప్రభుత్వాలకి చాలా స్పష్టమైన వ్యత్యాసం ఉందనేది ఎవరైనా కాదనలేని వాస్తవం. టిబెట్ విషయంలో స్ట్రాటజికల్లీ మనం వ్యవహరించిన తీరే ఇప్పుడు ఇంత దూరం తీసుకొచ్చిందా చైనాని? మనం దాన్ని పట్టించుకోకపోవడం, లేకపోతే అప్పుడు ఆక్రమణకు వాళ్ళు తీసుకుంటారు పర్లేదులే అని వదిలేయడం, ఇటువంటి కూడా స్ట్రాటజికల్లీ మనం చేసిన ఫెయిల్యూర్సా? అప్పటి ప్రభుత్వాలు చేసిన ఫెయిల్యూర్సేనా? కొంతవరకు దాన్ని మనం అంగీకరించాలి. టిబెట్ విషయంలో మనం పూర్తిగా అంటే కొంత 1962 వార్లో కొంత మనం దెబ్బతింటాం. ఈ కారణాలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు టిబెట్ విషయంలో మనం వ్యూహాత్మకంగా తప్పు అడుగేసినట్లే కనబడుతుంది. అయితే ఇప్పుడు బాగా కన్సర్న్ ఏంటంటే మనకి వరీడ్గా ఉన్న విషయం ఏంటంటే, కొంచెం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఫస్ట్ టైము చైనా సిక్కిం అనేది ఒక ప్రత్యేక దేశము అని చైనా మీడియా కొత్తగా ఒక వాదన. జనరల్గా చైనా మీడియా ఎప్పుడు చైనా ప్రభుత్వం వాయిసే వినపడుతుంటుంది. ఈ సిక్కిం అనే ప్రాంతాన్ని, సిక్కిం రాష్ట్రం, సిక్కిం మనకు తెలుసు 1975లో భారత్లో ఇందిరాగాంధీ గారి టైంలో కలిసిపోయింది 31st 32nd అమెండ్మెంట్ ద్వారా. తర్వాత దాన్ని డిఫాక్టో రికగ్నైజేషన్, డీజ్యూరీ రికగ్నైజేషన్ కూడా అయిపోయింది. 2003లో వాజ్పేయి గారి టైంలో చైనాతో కొంత ఇనిషియేటివ్స్ తీసుకుని దాన్ని రికగ్నైజేషన్ కూడా చేసింది చైనా. అట్లాంటి చైనా ఈరోజు మీడియాలో సిక్కిం, ఇప్పుడు దాకా అరుణాచల్ ప్రదేశ్ ఒక్కదాని మీదే చైనీస్ క్లెయిమ్ ఉండేది. అరుణాచల్ ప్రదేశ్ని ఈ రోజు కూడా మన భాగంగా అంగీకరించారు చైనా. భారత ప్రధానులు ఎవరు అక్కడికి రాకూడదని కూడా స్టేట్మెంట్ చెప్తారు. ఇప్పుడు సిక్కిం గురించి మొట్టమొదటిసారి ఇట్లా మాట్లాడటం కొంత చైనా దృక్పథం, ఇండియా పట్ల చైనా యొక్క అభద్రతా భావం, చైనా ఇండియాని ఎట్లా చూస్తుంది, ఇండియా ఎదుగుదలని వీరు చెప్పినట్టు దానికి కొంత చెక్ పెట్టాలనే ఉద్దేశంతో జనరల్గా జియో పొలిటికల్ పాలిటిక్స్లో ఎలా ఉంటుంది, ఇండియా ఎదుగుతుంటే దానికి ఇంటర్నల్గా ఏదో ఒకటి. ఇప్పుడు మనకి బాగా టెన్షన్గా ఉండి, ఇప్పుడు వారు చెప్పినట్టు ఆ సిలిగురి డార్జిలింగ్ దగ్గరగా ఉండి డార్జిలింగ్లో ఉద్రిక్తలు జరుగుతున్నాయి ఒక పక్క, మళ్ళీ అటు నార్త్ పక్క సిక్కిం స్టేట్ గురించి వీళ్ళు ఈ డోక్లాం ట్రయాంగిల్ దగ్గర. అందువలన డోక్లాం ట్రయాంగిల్ చాలా ఊహాత్మకంగా మనకి చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సార్ చెప్పినట్టు మలక్కా స్ట్రైట్ నుంచి వాళ్ళు పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, అది 17 కిలోమీటర్ స్ట్రెచ్ సార్ చెప్పారు. ఇటువంటి సున్నితమైన ప్రాంతం కాబట్టి మన భారత ప్రభుత్వం దీన్ని గట్టిగా తీవ్రంగా ప్రతిఘటించి, అంతకు ముందుకు ఇప్పటికీ ప్రభుత్వ వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు ఉందా? ఇటీవల బాగా మార్పు వచ్చింది అనిపిస్తుంది. ఎందుకంటే మనల్ని చైనా అంతర్జాతీయ పరంగా కూడా సెక్యూరిటీ కౌన్సిల్లో కానీ, సార్ చెప్పినట్టు అతని పేరేంటి అజార్ విషయంలో కానీ ప్రతి విషయంలో మనకి వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఇటీవల కాశ్మీర్లో మన కాశ్మీర్లో ఆయుధాలు అవి చూస్తే కొంత చైనీస్ పాత్ర ఉందనేది, వాళ్ళకి ఫండింగ్ కూడా చైనీస్ ద్వారా జరుగుతుందనేది, అదేవిధంగా పాకిస్తానీ టెర్రరిస్టులకి ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఇవన్నీ గమనిస్తే గత 2 సంవత్సరాలుగా చైనా భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైతే విపరీతంగా మంచి స్పీడ్తో 7%, 8% గ్రోత్ రేట్ ఆర్థిక వ్యవస్థ పెరుగుతా అమెరికాకి, పశ్చిమ దేశాలకి దగ్గర అవుతున్న కొద్దీ ఒక బలమైన శక్తిగా మనం భారత్ అన్నాం అనే ఆ దృక్పథంతో అయితేనేమి ఏమైతేనేమి కొంత మనల్ని బలహీనపరచాలనే ప్రయత్నం జరుగుతుంది. అంతర్జాతీయంగా కూడా గమనిస్తే ప్రతి విషయంలో మనకు వ్యతిరేకంగానే ఉంటుంది చైనా. అవును. ఎస్ రెడ్డి గారు, గతంతో ఇప్పటికీ పోల్చితే ఖచ్చితంగా ప్రభుత్వ వ్యవహార శైలి మారింది. మనతో ప్రపంచ దేశాల సంబంధ బాంధవ్యాలు కూడా చాలా మెరుగుపడ్డాయి ఇదివరకు కంటే కూడా. ఇప్పుడు ముఖ్యంగా అగ్రరాజ్యమైన అమెరికా విషయంలో కావచ్చు, అమెరికా కూడా చాలా అవుట్రేట్ గా సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తోంది. అయితే మొన్న మధ్య జరిగిన మలబార్ సైనిక విన్యాసాలు కావచ్చు, జపాన్, అమెరికా అండ్ ఇండియా, ముఖ్యంగా చాలా 3 దేశాలు చాలా కీలకమైన దేశాలు. జపాన్, చైనా గతంలో మొదటి నుంచి కూడా ఒక సంబంధాలు కరెక్ట్ గా లేని దేశాలు. ఇప్పుడు అమెరికా, జపాన్కే చాలా సత్సంబంధాలు లేని పరిస్థితి. ఇప్పుడు ఈ విన్యాసాలని ఎలా చూడాలంటారు? ఇది కూడా కొంతవరకు కంటగింపుగా మారిందా చైనాకి? చెప్పాలంటే ఇవన్నీ కూడా ఇప్పుడు జపాన్కి చైనాకి రిలేషన్స్ ఇంతకుముందు బాగలేవు. పైగా వాళ్ళకి దెర్ ఈజ్ అ సస్పిషన్. వాళ్ళు ఇంతకుముందు చెప్పిన ఎజంప్షన్స్, వాళ్ళు నిజాలను చూసుకోకుండా ఒక ఊహలతో ఏదో ఊహించుకుని
ఇక్కడ జపాన్, అమెరికా, ఇండియా, వియత్నాం ఇవి ఒక సర్కిల్. మనం ఎలాగైతే ఎంతమంది ఎన్సర్కిల్ చేస్తామంటే ఇండియాని, చైనా కూడా ఈజ్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ వే. ఓకే, వీళ్ళందరూ వీళ్ళందరూ ఎన్సర్కిల్ చేస్తున్నారు. దట్స్ వై ఈ జాయింట్ ఎక్సర్సైజెస్ ఇవి కండక్ట్ చేస్తున్నారు, జస్ట్ టు హ్యావ్ ఎ కోఆర్డినేషన్ అని ఒక భావం అయితే చైనా మిలిటరీలో ఉంది. దానివల్ల దీనికి టిట్ ఫర్ టాట్ ఏం చేయాలి అందుకని చెప్పి పాకిస్తాన్ న్యూక్లియర్ రియాక్టర్లో వాళ్ళకి హెల్ప్ చేసింది చైనా. వాళ్ళ రియాక్టర్లో ఒకసారి పనిచేయకపోతే రిపేర్ చేయడానికి, లేకుంటే దానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా చైనా చేసింది. ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ ఇప్పుడు $75 బిలియన్ పెడితే దానిలో కొంతంతా పాకిస్తాన్ వెళ్తుంది కదా. ఇదంతా ఆర్థికంగాను మిలిటరీగాను సహాయం చేస్తుంది. చైనా చూసేది ఏమిటంటే పాకిస్తాన్ని ఈ రీజనల్ మోడరేటర్గా ఉపయోగించుకుందాం, ఇండియాకి ఎదురుగుండా అని చెప్పి ఇండియాకి ఆపోజిషన్గా ఉపయోగించుకోవడానికి, ఆ శక్తిగా ఉపయోగించుకోవడానికి చాలా మట్టికి ప్రాబ్లం పడుతుంది చెప్పాలంటే. దీనిలో ఇది కాకుండా మీరు చూస్తే సంఘాయ్ కోఆపరేషన్ ఉంది ఒకటి, దానిలో రష్యా, చైనా దీస్ ఆర్ ది మొట్టమొదటి స్టార్ట్ చేసింది. వాళ్ళందరినీ కూడా తీసుకుని ఆఫ్ఘనిస్తాన్లో ఇండియాకు ఉన్న ప్రాబల్యాన్ని తీద్దామని చూస్తుంది. కానీ మనకున్న స్ట్రాంగ్ పాయింట్ ఏంటంటే చైనాతో కాదు మిగతా వాళ్ళతో చూసుకుంటే మనదే సాఫ్ట్ పవర్ చాలా ఎక్కువ. చైనాదంతా హార్డ్ పవర్, చైనాకి సాఫ్ట్ పవర్ లేదు, అసలు ఆ కాన్సెప్ట్ లేదు. మనకి సాఫ్ట్ పవర్ అన్నది మన ఫారిన్ పాలసీలో ఇంగ్రీడియంట్ అది. ఓకే, సాఫ్ట్ పవర్ అంటే ఇప్పుడు అమెరికా కూడా వియత్నాం వారు, కాంబోడియా వారు అయిన తర్వాత వన్ ఆఫ్ ద ఈ వాషింగ్టన్ డీసీ నుండి అఫీషియల్ చెప్పాడు ఏమనంటే, మాకు మిలిటరీ ఉంది, మాకు బలగాలు ఉన్నాయి, మాకు ఆయుధాలు ఉన్నాయి చెప్పడం కాకుండా మేము మీకు ఎలా సహాయం చేయగలం, మాకు ఈ శక్తులు ఉన్నాయి, మా దగ్గర ఇటువంటి అవకాశాలు ఉన్నాయి అని ఏ కంట్రీ కన్నా చెప్పగలిగితే జయించవచ్చు, ఒక మిలిటరీనే కాదు వీటి వల్ల కూడా జయించవచ్చు అని చెప్పారు. ఓకే, అలానే మన ఇండియా చూస్తే మనం ఇప్పుడు యోగా పెట్టాం, చాలా మందికి ఎవ్రీబడి వాంట్స్ టు ఇంప్రూవ్ దేర్ హెల్త్, వీ షోడ్ ఎ వే. ఇది దిస్ కాల్డ్ సాఫ్ట్ పవర్. అలానే ఎకనామిక్, కల్చరల్ ఇవన్నీ సాఫ్ట్ పవర్ ఉపయోగించి చేసిన వాళ్ళని మనకి ఒక రకంగా యూరోప్లోనే కాదు, యూకేలోనే కాదు, యుఎస్ఏలోనే కాదు, ఒక రెస్పాన్సిబుల్ కంట్రీ అని ఒక రకమైన ఒక అభిప్రాయం ఒకటి మనం కలిగించగలిగాం సాఫ్ట్ పవర్. అది చైనా కలిగించలేకపోతుంది. చైనా ఎక్స్ప్లాయిటర్. ఇప్పుడు ఆఫ్రికాలో చూడండి, ఆఫ్రికాలో చైనా ఈజ్ ఇన్వెస్టింగ్ మోర్, వీఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్, బట్ దేర్ ఈస్ ఏ డిస్గ్రంటిల్మెంట్ అగైన్ చైనా. చైనా అంటే ఒక రకమైన భయం, వీళ్ళేదో మన నేచురల్ రిసోర్స్ అన్ని పట్టిపోతారు, ఎక్కడి నుంచి మనం ఎక్స్ప్లాయిట్ చేస్తారని. ఆ భయం మనం క్రియేట్ చేయలేదు. మనం ఏం చేస్తానంటే మీకేం హెల్ప్ చేయగలం మేకున్నాం అని ఒక సాఫ్ట్ పవర్ ఒకటి మనం డెవలప్ చేసాం. ఆ సాఫ్ట్ పవర్ చాలా మట్టుకు మనకి రిజల్ట్స్ ఇస్తుంది ఇప్పుడు చెప్పాలంటే. అయితే ఒక్క పాయింట్ సార్, ఇప్పుడు చైనాని నిలువరించగలంటే మన ముందున్న ఆప్షన్స్ ఏంటి? బేసికల్లీ యూ హ్యావ్ టు టేక్ ద ఇంటర్నేషనల్ ఫోరం. ఇంటర్నేషనల్ ఫోరంలో యూ హ్యావ్ టు ఎక్స్పోజ్ వాట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్. అది చేసినప్పుడు ఏమవుద్దంటే చైనాకు వెనక్కన తగ్గుద్ది, లేకుంటే వాళ్ళ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు చైనా ఎంత మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నా ఇప్పుడు కూడా రష్యన్ ఇంజన్స్ లేకపోతే వాళ్ళు హెలికాప్టర్స్ అన్నాడు, ఆ రష్యన్ ఇంజన్స్ కావాలి. అలాగే దేర్ ఆర్ సమ్ వేస్ మిగతా కంట్రీల మీద ఆధారపడి ఉంది. వీళ్ళందరూ బాయ్కాట్ చేసినప్పుడు వీళ్ళు చైనా చేసే పనులు సరిగా లేనని ప్రూవ్ చేసినప్పుడు బేసికలీ వీ హ్యాడ్ టు మొబిలైజ్ ఒపీనియన్, ఇంటర్నేషనల్ ఒపీనియన్ అగేన్స్ట్ వాట్ దే ఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్ అనేది. అది చేయగలిగినప్పుడు ఒకటి ఎన్ని దేశాలు సపోర్ట్ చేసే అవకాశం ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే? ఇప్పుడు చాలా మటుకు చైనాకి అగేన్స్ట్ గా సపోర్ట్ చేస్తారు. మామూలుగా మనకు సపోర్ట్ చేయడం వేరు, చైనాకి అగేన్స్ట్ గా మనం తీసుకునే స్టాండ్ ని సపోర్ట్ చేయడం వేరు. ఇప్పుడు యుఎస్ క్లియర్గా సపోర్ట్ చేస్తుంది, అవునా? డెఫినెట్గా. ఓకే, అలానే మీకు యూరోప్లో చూస్తే జర్మనీ, ఫ్రాన్స్ ఇవన్నీ కూడా దే ఆల్ సపోర్ట్ అవర్ క్లెయిమ్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ వీ హ్యావ్ టు గో విత్ ది విత్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్, నాట్ జస్ట్ వీఆర్ అఫ్రైడ్ ఆఫ్ చైనా అంటే కాదు. వాళ్ళు చేసింది ఏంటి? ఇప్పుడు ఈ సరిహద్దు ఉంది, సరిహద్దు దెర్ ఇస్ ఎ మీడియేటర్, దెర్ ఇస్ ఎ రిక్వైర్మెంట్. మనకున్న డాక్యుమెంట్స్, వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఎగ్జామినేషన్ చేసి పరిశీలన చేసి అది ఒక ఒప్పందం చేసుకోవచ్చు. అప్పుడు చైనా కెనాట్ గో బ్యాక్. ఇప్పుడు మీకు చూస్తే జపాన్తో సేమ్ థింగ్ వచ్చింది, 3 ఐలాండ్స్కి గొడవలు వచ్చినాయి. దే వెంట్ టు ద ఇంటర్నేషనల్ కోర్ట్, ఆర్బిట్రేషన్ అంతా.
దెన్ దే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆస్ డాక్యుమెంట్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఓకే అని డిసైడ్ చేస్తారు అలాగా. ఎస్ అలానే ఇక్కడ కూడా ఒక రకమైన ఇంటర్నేషనల్ ఒపీనియన్ బిల్డప్ చేయడం, ఆ బిల్డప్ చేసి దేనిలో చైనా చేసే ఈ పనులన్నీ కూడా బయట పెట్టడం ఒకటి చేయాలి. గారు ఇండియా చైనా రెండింటిని కంపేర్ చేసుకుంటే సార్ చాలా క్లియర్గా చెప్పారు ఏం చేయాలి, దాన్ని చైనాని నిలువరించాలంటే ఏం చేయాలంటే అంతర్జాతీయ సమాజంలో అన్ని దేశాల మద్దతు కూడా కట్టడం, ఇది ఖచ్చితంగా విదేశీ వ్యవహారాల శాఖ ఖచ్చితంగా పనిచేయాలి, పనిచేస్తోంది కూడా, అటువంటి స్ట్రాటజీస్ ఉంటాయి. బట్ ఇక్కడ ఇండియాలో ముఖ్యంగా చైనా వ్యాప్తంగా చూస్తే చైనా ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకుందంటే అది దేశానికి సంబంధించిన అంశమని అందరూ మద్దతు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. బట్ ఇక్కడ అటువంటి పరిస్థితి ఉందా? ఎందుకంటే గతంలో అనుభవాలు ఇప్పటికీ ఇంకా పోయినట్టుగా కనిపించట్లేదు. ఆ భావజాలం కొంత తగ్గొచ్చు. చైనా సైన్యాన్ని విముక్తి సైన్యం అన్న నాయకులు ఈ రోజు కొంత లేదు ఇండియాను కాపాడుకోగలగాలి అనొచ్చు. కాకపోతే పూర్తి స్థాయి మద్దతు ఒక ప్రభుత్వానికి అందించే పరిస్థితి మన దేశంలో ఉందా? అంతర్జాతీయ సమాజంలో చైనా పైన ఒత్తిడి తీసుకురావటం అది సార్ చెప్పినట్టు ప్రధానంగా చేయవలసి ఉంది. ఇక ఇంటర్నల్గా భారతదేశం అంతా ఒక మాట మీద నిలబడి భారతదేశం సమాజం మొత్తం చైనాను వ్యతిరేకించడంలో గతంలో వలె కాకుండా మీరు చెప్పినట్టు 62 వార్ మీద మన అంతర్గతంగానే కొంత వేరే అభిప్రాయం ఉన్న సందర్భం ఉంది. వారికి ఇండైరెక్ట్ గా మద్దతు ఇచ్చింది, లేకపోతే మీరు అన్నట్టు విముక్తి సైన్యం అని దానికి ఏదో పైన అప్పుడు ఏంటంటే కమ్యూనిస్ట్ ఇన్ఫ్లుయెన్స్, కమ్యూనిజం అనేది ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ గా తేవాలి అనే ఒక భావజాలంతో చైనాని ఒక విముక్తి పరిచే దేశం లాగా భావించి కొంత ఇప్పుడు ఈరోజు కమ్యూనిస్టులకు అంత ఇంపాక్ట్ వారి రిలవెన్స్ కూడా తగ్గిపోయింది, చాలా తగ్గిపోయింది, అంత సామర్థ్యం లేదు. కమ్యూనిస్ట్ పార్టీ అనేది నామమాత్రంగా మాత్రమే ఉన్నాయి. బట్ వేరే నిన్న పొలిటికల్ గా చూస్తే నిన్నటికి వచ్చిన వార్తనే రాహుల్ గాంధీ వెళ్ళి చైనా అంబాసిడర్ ని కలిశాడు. ముందు కలవలేదని చెప్పడం, చైనా మీడియా అవును ధృవీకరించిన తర్వాత మళ్ళీ ఒప్పుకోవడం, ఇవన్నీ దేనికి సంకేతాలు? ఇవి నిజంగా చెప్పాలంటే మన దేశంలోనే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, కొంత ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పే సంకేతాలే కదా. అదే రాహుల్ గాంధీ గారు చైనీస్ రాయబారిని కలవటం, దానిలో కొంత గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించటం, తర్వాత మళ్ళీ టు బి ఇన్ఫార్మ్డ్, మై జాబ్ ఇస్ టు బి ఇన్ఫార్మ్డ్ అని ఆయన వెళ్ళి అక్కడ ఇండియా చైనా సంబంధాల గురించి వాళ్ళ రాయబారితో మాట్లాడామని సుస్పష్టంగా. ఇట్లాంటివి ఏంటంటే ఓ ప్రజల్లో కానీ లేకపోతే చైనాలో కూడా మన పట్ల ఒక డిఫరెంట్ మెసేజ్ వెళ్ళే సందర్భం ఉంటుంది. వీళ్ళలోనే వేరే కొంత మాకు మద్దతు ఉంది అని ఒక మెసేజ్ వెళ్ళే సందర్భం. ఇటువంటి సున్నితమైన అంశాలు దేశ రక్షణకు సంబంధించినవి, దేశానికి సంబంధించినవి కాబట్టి ఇట్లాంటి విషయాల్లో మరి పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ రాహుల్ గాంధీ గారు, 3 ప్రైమ్ మినిస్టర్స్ వాళ్ళ వారసత్వ రాజకీయాల్లో కానీ ఆయన ఈరోజు దేశంలో ప్రధానమైన పార్టీని లీడ్ చేస్తున్నారు. మరి ఇటువంటి మరి తొందరపాటు చర్య అని అనొచ్చో మరి దాన్ని పోని వారు వెళ్ళి చైనీస్ అంబాసిడర్ కి నిరసన తెలియజేసో లేకపోతే ఇట్లా జరగకూడదని సందేశం అలాంటి వాతావరణం కూడా లేదు. ఏదో రహస్య చర్చల్లాగా జరిగి ఉండటం మరి ఇది దురదృష్టకరం, ఇది కొంత అవమానకరంగా కూడా ఉంది. దేశం మొత్తం ఈ రోజు ఒక తాటిపైన ఇప్పుడు మీరు మన సోషల్ మీడియాని గమనిస్తే ఎక్కువ ట్రోల్ అవుతుంది ఏంటంటే చైనీస్ వస్తువుని బహిష్కరించాలి. ఎందుకంటే ట్రేడ్ డెఫిషిట్ మనకి వాళ్ళకి 5 times ట్రేడ్ డెఫిషిట్ ఉంది. దాన్ని 1:1 మనం రాడికల్ గా ఒక 1 year లో దించామనుకోండి, ఇప్పుడు మనకి 11 బిలియన్స్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, 11 బిలియన్స్ మాత్రమే ఇంపోర్ట్ చేసుకున్నాం అనుకోండి, చైనాకి దాదాపు 40 బిలియన్ల ట్రేడ్ నష్టం వస్తుంది. అప్పుడన్నా చైనా కొంచెం ఏంటి ఎందుకు జరిగింది అని ఆ వాతావరణంలోకి వచ్చి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ అనేది ముఖ్యం, కీలకం, వాళ్ళ ఎంప్లాయ్మెంట్ కి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ కూడా అది ఎంతో ఇంపార్టెంట్. అటువంటి పిలుపునివ్వటం, అటువంటి దిశగా పార్టీని కానీ ప్రజలను కానీ నడపాల్సిన అవసరం ఉండి ఇక్కడ స్థానిక రాజకీయాలతో లేకపోతే మోడీ గారు బలపడుతున్నారనో లేకపోతే బీజేపీ పార్టీకి వ్యతిరేకంగానో మరి చైనా వారితో సంబంధాలు మరి వారితో ఎటువంటి చర్చలు జరిగాయో పారదర్శకత కూడా చాలా అవసరం. ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు చెప్పాలి ఎందుకు వెళ్ళాను, చెప్పాల్సిన అవసరం ఏంటి చెప్పాలి. అవసరం దేశ రక్షణకు సంబంధించిన విషయం. నాకు ఒక డౌట్ ఉంది సార్. ఇప్పుడు మేజర్ గా పొలిటికల్ పార్టీ నాయకుడు ఇటువంటి కాన్ఫ్లిక్ట్ ఉన్న సిచ్యువేషన్ లో, ఒక 2 దేశాల మధ్య ఇబ్బందులు ఉన్న సందర్భంలో ఇంకొక పొలిటికల్ పార్టీ ప్రభుత్వ వైఖరి ఒకలా ఉంటే ఇంకొక పొలిటికల్ పార్టీకి సంబంధించిన నాయకుడు వెళ్లి కలవడం అనేది ఉంటుందా?
ఇప్పుడు మీరు చూస్తే అమెరికన్ హిస్టరీ చూస్తే ఎప్పుడైనా సరే నేషనల్ సెక్యూరిటీ వచ్చినప్పుడు అందరూ ఒక తాటి మీద ఉంటారు. Yes. ఇప్పుడు డెమోక్రసీలో డిఫరెన్స్ డిసెంట్ ఉండాలి. ఒకళ్ళు చెప్పిన పార్టీ ఇన్ పవర్ ఏది చెప్తే అపోజిషన్ అపోజ్ చేయొచ్చు. కానీ ఇటువంటి ఇష్యూలో నేషనల్ సెక్యూరిటీ ఇష్యూలో మాత్రం అందరూ కలిసి ఒక తాటి పని చేయవలసిన అవసరం ఉంది. ఇప్పుడు అమెరికాలో ఇటువంటి మీరు చూడరు, ఎప్పుడు మీరు వినలేదు కూడా ఎప్పుడు. అపోజిషన్ వెళ్ళి ఇంకొకరితో మాట్లాడడం. ఇప్పుడు రైటో రాంగో అమెరికన్ డిసిషన్ తీసుకున్నప్పుడు నేషనల్ సెక్యూరిటీ విషయంలో అల్ఖైడా మీద బాంబు చేయాలన్నారు. ఒక అమెరికన్ చెప్పలేదు అమెరికాలో చేయకూడదు, వాళ్ళు చచ్చిపోతారు, వాళ్ళు ఇన్నోసెంట్ చచ్చిపోతారు అని. చచ్చిపోయామన్నారు. ఒక డ్రోన్ అటాక్ చేస్తే ఒక డ్రోన్ అటాక్ చేస్తే ఇన్నోసెంట్లు ఒక 50 మంది చచ్చిపోయారు, అల్ఖైడా వాళ్ళు 2 చచ్చారు. కానీ ఒక్క మనిషి కూడా దే డిడ్ంట్ రైజ్ దేర్ వాయిస్. అది ఆ రకమైన సందర్భం రావాల్సిందే అవసరం ఉంది. అది రాజకీయ పార్టీలు, అన్ని పార్టీలే, ఒకే పార్టీ కాదు, ఆ నాయకులు ఈ గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇది నేషనల్ సెక్యూరిటీ విషయం. దీనిలో పార్టీలు వ్యక్తులకి వాళ్ళకి వచ్చి ప్రాబల్యం కోసం చూసుకోకుండా నేషన్ కోసం చూడవలసిన అవసరం ఉంది ఒకటి. రెండవది నాకు చేసిందంటే, ఇప్పుడు మన ఇంతకుముందు 62 వార్లో వెళ్దాం వద్దాం ఒక సంకోచం ఉండేది ఒకటి. దానివల్ల ఏమైందంటే పాపం ఇప్పుడు భద్రతా దళాలకి మీరు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉండాలి ఎప్పుడు కూడా. అది లేకుండా మేము ఫ్రెండ్షిప్ చేస్తాం వాళ్ళతో, మనకు వద్దు దెబ్బలాట్లు అని వార్ ప్రిపేర్నెస్ ఉండాలి. మన డిప్లొమసీ ఒకటి. ఆ డిప్లొమసీ ఫెయిల్ అయితే ఏం చేస్తాం, ఫెయిల్ అయిన తర్వాత ఏం చేయలేం. ఫెయిల్ అయిన తర్వాత అందుకే ప్రిపేర్నెస్ ఎప్పుడు ఉండాలి, మానిటరింగ్ సిచ్యువేషన్ ఎప్పుడు ఉండాలి ఒకటి. అందులో డోక్లా ఇటువంటిది ఉందంటే ఇది వెరీ క్రిటికల్ సిచ్యువేషన్ ఫర్ క్రిటికల్ ఎలిమెంట్ ఫర్ ద కంట్రీ. చెప్పిన దాని ప్రకారం చాలా 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 సున్నితమైన అంశం. సున్నితమైన ఈ అంశాన్ని మనం ఎంతో చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి. రెండవది, ఇప్పుడు మనం గ్లోబలైజేషన్ వచ్చింది. ఇప్పుడు ఇంతకుముందు వార్ అంటే ఒక్క కంట్రీ ఇంకో కంట్రీ ఉంటే వాళ్ళ బలగాలతో సరిపోయేది. చైనా బలం ఎక్కువ, మన బలం ఎక్కువ అని కాదు ఇప్పుడు కావాల్సింది. మన వైపు ఎంతమంది వస్తారు, చైనా వైపు ఎంతమంది వస్తారు, అది అల్టిమేట్లీ ఇన్ కేస్ ఆఫ్ వార్ ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. అది చూస్తే అది చైనా కూడా తెలుసు. అంచేతనే దే విల్ నాట్ గో ఫర్ వార్. వార్ ఇస్తే వాళ్ళకే నాశనం, మనకే నాశనం, ఇద్దరికీ ఉంటుంది. పైగా ఇట్స్ నాట్ కన్ఫైన్ టు ఇండియా చైనా. వచ్చినప్పుడు అమెరికా ఎవరి సైడ్, రష్యా ఎవరి సైడ్ తీసుకొని, జర్మనీ ఎవరి సైడ్ తీసుకొని, జపాన్ ఎవరి సైడ్, ఇవన్నీ కూడా ఉంటాయి. పోలరైజేషన్ వస్తాయి. అందులో కమ్యూనికేషన్ ఇస్ సో ఈజీ నౌ. ఇంతకుముందు కమ్యూనికేట్ చేయడం కష్టమయ్యేది. ఇది నిమిషాల్లో తెలుస్తుంది అంతా. అందుకని వార్ ఈజ్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. చాలా మంది అనుకున్నట్టు జరగడం చాలా కష్టం అది. కాకపోతే ఏంటంటే చైనా మన ఎప్పుడు ఎనిమీని చూసినప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఏమిటి, వాళ్ళ బలం ఏంటి అన్నది ఒకటి ఆలోచించాలి. ఇప్పుడు చైనాకి ఇప్పుడు మిలిటరీ సంబంధమే కాదు, సైబర్ స్పేస్లో, సైబర్ టెక్నాలజీలో, సైబర్ అటాక్స్లో వాళ్ళు చాలా దిట్టం. రష్యన్స్ వీళ్ళం. అటువంటిది ఏమైనా సైబర్ అటాక్స్ వస్తాయని చెప్పేసి మనం తయారవ్వాలి. మనం ఇప్పుడు అంతేగాని ఊహించగలగాలి. మనం ఏమీ లేదు, పర్లేదు, మనం ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్ అనుకోనగలేదు. ఎందుకంటే సైబర్ అటాక్స్ హావ్ బీన్ డన్ బై చైనా. సైబర్ అటాక్స్ ఎక్కడ చేసింది? యుఎస్లో చేసింది. యుఎస్కి టెక్నాలజీ ఎంత బాగుంది, అక్కడ చేసినప్పుడు మనమే చేయదని ఎక్కడ ఉంది. అందుకని ఇప్పటి నుండి కూడా మనం వీ హ్యావ్ టు ప్రిపేర్. అండ్ సాఫ్ట్వేర్ పరంగా అయితే మనదంతా డిపెండబిలిటీ ఉంది సార్. సైబర్ అటాక్స్ వస్తాయి వీళ్ళ దగ్గర నుంచి. వాళ్ళకు సెపరేట్ గా ఓన్ సర్వర్స్ కానీ ఓన్ సర్చ్ ఇంజిన్స్ కానీ ఉన్నాయి చైనాకి సంబంధించి. వాళ్ళకి క్యాపబిలిటీస్ ఉంది సైబర్ అటాక్స్ చేసి. ఆ క్యాపబిలిటీస్ మనం దృష్టిలో ఉంచుకుని మన రక్షణ మనం బలపరుచుకోవడానికి చూడాలి. అది చాలా ఇంపార్టెంట్ విషయం. అదర్వైజ్ విల్ హ్యావ్ ఎ సీరియస్ ప్రాబ్లం. ఓకే, అంటే మీ అనుభవం ప్రకారం ఇప్పుడున్న మీరు చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ కాబట్టి మీరు ఫస్ట్ చెప్పింది ఏంటంటే డోక్లా అనేది 17 కిలోమీటర్ల రీజియన్, అది 17 కిలోమీటర్ల స్ట్రెచ్ మాత్రమే మన అధీనంలో ఉంది. అది కనుక ఆక్యుపై చేశారంటే ఈశాన్య రాష్ట్రాల్లోకి వెళ్ళడం కూడా కష్టంగా మారుతుంది. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సరిహద్దులు కాపాడుకుంటూనే దేశంలో ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా చైనా నుంచి వచ్చే దాడుల్ని ఎలా ప్రతిఘటించగలగాలి, దానికి సంబంధించిన వ్యవస్థ సక్రమంగానే మన దగ్గర ఉంది, అలాగే పనిచేస్తున్నారా? ఆ వ్యవస్థను అది పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ సంఘటన జరిగిన తర్వాతని అక్కడ ఏదో ఒక 500-600 ఉంది ఇంతకుముందు లెటెస్ సే బోర్డర్ ఏరియాలో. అది సరిపోద్దని అనుకోనట్లేదు. వాళ్ళు మానిటర్ చేసుకుని వాడిని అది స్ట్రెంగ్త్ చేసుకోవాలి. ప్రతిరోజు కూడా మానిటర్ చేసుకుని ఆ పరిస్థితి ఎలా ఉన్నాయి, దాన్ని ఎలాగ పటిష్టం చేసుకోగలం మనం. రకరకాలు ఇప్పుడు ఆయుధాలే కాదు, మిలిటరీ బలగాలే కాదు, ఇవన్నీ కూడా ఉండి ఒక ఆల్మోస్ట్ కాన్స్టెంట్ మానిటరింగ్ ఒకటి
ఒక సిస్టమ్ ఒకటి ఉండాలి. అది డిప్లొమాటిక్గా సాల్వ్ అయ్యే వరకు కూడా మనం నిద్రపోకూడదు. ఓకే. అండ్ చివరిగా అంతర్జాతీయ నిబంధనల ప్రకారం, ట్రేడ్ నిబంధనల ప్రకారం మనం దిగుమతుల్ని మొత్తం కంట్రోల్ చేసే అవకాశాలు ఉండవు ప్రభుత్వానికి సంబంధించి. ప్రజలుగా ఇందాక భైరవ్ దిలీప్ గారు ఇంపార్టెంట్ పాయింట్ చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది, చైనా వస్తువుల్ని బహిష్కరించాలి, తద్వారా మనం చైనాని ఎదుర్కోగలుగుతాం అనేది ముఖ్యమైన పాయింట్. ఇది నిజమా? ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ప్రజలుగా ఎలాంటి బాధ్యత వహించాల్సి ఉంటుంది? అది మీరు చెప్పినట్టు దే ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ గవర్నమెంట్ ఇన్ దీనిలో. అవును. ప్రజల్లో వచ్చిన మూమెంట్ ని ఎవరు స్వచ్ఛందంగా వాళ్ళు ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు పర్చేస్ సంథింగ్, నేను ఒక వస్తువును కొందాం అనుకుంటలేదు, నోబడీ కెన్ ఫోర్స్ మీ. అది నా ఇష్టం, అంతే కదా. అటువంటిప్పుడు మీరు చైనా వస్తువులను కొనడం మానినప్పుడు, అది స్వస్థంగా ఒక మూమెంట్కి వచ్చినప్పుడు, ఇప్పుడు మనం చేసాం కదా, మహాత్మా గాంధీ చేసింది ఏమిటి, మన బ్రిటిష్ ఇక్కడ నుండి తీసుకెళ్ళి మనకు ఈ క్లాత్ అంతా దేశ బహిష్కరణ అన్నాడు ఆయన, అది సక్సెస్ఫుల్ అయింది. అది ఎప్పుడు అవుతుంది అని అటువంటి రాదర్ ఈ పొలిటీషియన్ చేయవలసిన పనులు ఏమిటంటే ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం నేర్చుకోవాలి. దానివల్ల ఉపయోగం ఉంటుంది తప్ప ఇటువంటి ఏదో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల దేశానికి ఏం వచ్చే లాభం లేదు దీనిలో. ఓకే. చివరిగా నేషన్ ఫస్ట్, ఈ నేషన్ ఇంట్రెస్ట్ ని దృష్టిలో ఉంచుకొని చైనా విషయంలో పార్టీలు ప్రజలు ఎలా వ్యవహరించాలంటారు? పార్టీలే ప్రజలు, పార్టీలు కానీ ప్రజలు కానీ దీన్ని సారన్నట్టు బహిష్కరణ ఉద్యమం అది స్వచ్ఛందంగా మనంతట మనమే, ఎవరు పిలుపునివ్వకుండా సమాజం మొత్తం ఒక తాటిగా. ఎందుకంటే ఈరోజు చైనా వల్ల ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అటు పాకిస్తాన్ని ఎంకరేజ్ చేయటం కానీ, అదేవిధంగా చైనా తనంతట తను ఆక్రమించాలని చేసే ప్రయత్నం కానీ, మూడోది అంతర్జాతీయంగా భారత్ను బలహీనపరచాలనే ప్రయత్నం కానీ, అదే నాలుగోది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా చైనా ఇండియాని శత్రువులా చూస్తుంది. ఇండియా పొజిషన్ కనుక తప్పించగలిగితే పూర్తిగా సాఫ్ట్వేర్ ఏరియాలో కూడా చైనా అంటే మనంత నమ్మకస్తులు కాకపోవటం వల్ల వారికి అంత బిజినెస్ సాఫ్ట్వేర్ సైడ్ అమెరికా ఇవ్వదు. బట్ స్టిల్ అంటే లాంగ్వేజ్ బారియర్స్ ఉండటం ఇట్లాంటివి. కనుక ఈ సందర్భంలో మనం చైనానికి మంచి బుద్ధి చెప్పాలి. అనూహ్యంగా అంటే పౌర సమాజంలో ప్రజలంతా స్వచ్ఛందంగా, లేకపోతే గవర్నమెంట్, అన్ని రాజకీయ పార్టీలు ఫ్రంటల్గా వచ్చి ఈ చైనా బహిష్కరణ ఉద్యమాన్ని మనం చేపట్టాలి. చైనా వస్తువులను వాడటం అది ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇనిషియేటివ్ అన్నప్పుడు మళ్ళీ అదేదో పొలిటికల్ ఒక మెజర్మెంట్ చేసినట్టు మీరు అన్నట్టు అంతర్జాతీయంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చైనా వస్తువులు అంటే వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ప్రజల మీదే ఉంది. ఈ ట్రేడ్ గ్యాప్ ని కనుక మనం తగ్గించగలిగితే 1:1 చేయగలిగితే, ఈ రోజు 1:5 అంటే 5 వస్తువులు చైనా నుంచి వస్తే మనం ఒక వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తాం. సో మనం ఎప్పుడైతే 1:1 చేసాం అది ఆ వేడి వాళ్ళకి తగులుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ భైరవ్ దిలీప్ గారు అండ్ కేసీ రెడ్డి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. చూసారు కదా, ఇదే అంశానికి సంబంధించి ముఖ్యంగా చైనా గురించి ఇప్పుడు మనం చాలా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. ఇదే అంశాన్ని గురించి వివేకానందుడు ఒక మాట అన్నారు. రిమెంబర్, చైనా ఇస్ అ స్లీపింగ్ జైంట్, వెన్ షీ షెల్ ఓపెన్ హర్ ఐస్ ఇట్ షెల్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ ఇండియా అని స్లీపింగ్ జైంట్ గా చైనాను అభివర్ణించారు. ఇప్పుడు ఒకవేళ కన్ను తెరిచిందంటే ఖచ్చితంగా ఇండియా వైపే చైనా చూస్తుందని ఆయన ఆ రోజే ఊహించారు, హెచ్చరించారు. నిజంగా ఇప్పుడు చైనా అటువంటి పరిస్థితిలోనే ఉన్నట్టుగా కనబడుతోంది. అంతర్జాతీయ సమాజం లేదా అంతర్జాతీయంగా ముఖ్యమైన దేశాలన్నీ భారత్కు మద్దతు తెలుపుతున్నాయి అన్న కోణంలో చర్చ నడుస్తున్న సమయంలో చైనా ప్రతి సందర్భంలోనూ కూడా ఇండియాను ఇరుకున పెట్టే విధంగా వ్యవహరిస్తూనే వస్తోంది. గత దశాబ్ద కాలంగా భారత్ పురోగమిస్తోంది అన్న నేపథ్యంలో ఈ మధ్య కాలంలో భారత్ ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తోందన్న సంకేతాల్ని చైనాకు అందించడంతో చైనా కొంతవరకు దుందుడుకు చర్యలకు పాల్పడుతుందన్నది మాత్రం సుస్పష్టమవుతోంది. అదేవిధంగా ఏది ఏమైనా ఇప్పుడు అంతర్జాతీయ సమాజం నడుస్తోంది ఆర్థిక స్థితిగతులను బట్టే. ఆర్థికంగా పరిపుష్టమైన దేశాలు ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతుల్ని, ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లకుండా ఉండాలనే జాగ్రత్త పడుతూ ఉంటాయి. చైనాను సరిహద్దుల్లో ఎదుర్కోవడానికి భారత సైన్యం సిద్ధంగా ఉంది. భారత ప్రభుత్వం కూడా అటువంటి వ్యూహ రచన చేస్తుంది. సంసిద్ధంగానే మన రక్షణ వ్యవస్థ సిద్ధమవుతోంది. దాంతోపాటు సరిహద్దుల్లో సైనికుడు యుద్ధం చేసినట్టే మనం
ప్రజలుగా మనవంతు బాధ్యత పౌరులుగా నిర్వర్తిద్దాం. చైనా వస్తువుల్ని బహిష్కరించడమే సరిహద్దుల్లో సైన్యం చేస్తున్న దాంతో సమానంగా భావించాల్సిన పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. ప్రభుత్వం అటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఎందుకంటే అంతర్జాతీయ సమాజాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ట్రేడ్ నిబంధనలు ఉంటాయి కాబట్టి అటువంటి నిర్ణయాల్ని ప్రకటించలేవు. ప్రకటించుకోవాల్సింది మనకు మనమే. స్వచ్ఛందంగా చైనా వస్తువుల్ని బహిష్కరించిన రోజు, చైనా దిగుమతులు తగ్గిన రోజు, అప్పుడు చైనాకు కొంత బుద్ధొచ్చే అవకాశాలున్నాయన్నది విశ్లేషకులు చెబుతున్నమాట. ఆ దిశగా మనమే ఒక సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కనబడుతోంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం, ధర్మం కోసం.